నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పీఓడబ్ల్యూ సంధ్యక్క గారు ఉన్నారు. ఏదైతే పాలస్తీనాకి మద్దతుగా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తుండే అక్కడ పోలీసులు ఇష్టానురీతిగా లాక్కెళ్లే ప్రయత్నంలో భాగంగా అక్కకు కాలికి ఇంజరీ చేయడం జరిగింది. అసలు ఎలా జరిగింది? అక్కడ ఏం జరిగిందని చెప్పేసి పూర్తి విషయాలు అక్క మనతో ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఎలా ఉంది అక్క ఇప్పుడు? అది 6 వారాలు రెస్ట్ అడ్వైజ్ చేశారు. ఇది క్యాస్ట్ చేశారు, సిమెంట్ పట్టి వేశారు. యాక్చువల్‌గా ఈ దేశంలో ఉన్న లెఫ్ట్ వామపక్ష విప్లవ పార్టీలు ఈ నెల 17న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. హ్మ్. గాజాలో జరుగుతున్న మారణకాండని ఆపివేయాలని, పాలస్తీనా స్వేచ్ఛని, విముక్తి కోరుకుంటున్న పాలస్తీనా మీద దాడుల్ని ఆపాలని, యుద్ధం ఆపాలని, అట్లాగే ఇరాన్ మీద మొదలుపెట్టినటువంటి యుద్ధాన్ని ఆపివేయాలని, అమెరికా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్తో కలిసి అమెరికా చేస్తున్న ఈ దౌర్జన్యాలకి నిలిపివేయాలి, శాంతి కావాలి, యుద్ధం వద్దు అంటూ మేము ఒక ప్రొటెస్ట్ని ప్లాన్ చేసాం. దేశవ్యాప్తంగా 17వ తారీఖు అయ్యాయి. కానీ ఇక్కడ అదే రోజు ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలి, శాంతి చర్చలు జరపాలి అనే డిమాండ్తో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద మహాధర్నా జరిగింది. ఆ రోజు 17న ఇక్కడ మహాధర్నా జరుగుతున్న కారణంగా దాన్ని 19కి వాయిదా వేశారు పార్టీలు. పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా అక్కడ అన్ని పార్టీల నేతలు, పశ్చాపద్మ గాని, జాన్ వెస్లీ గాని, వేమపల్లి వెంకటరామయ్య, సాధనేని వెంకటేశ్వరరావు గారు, గోవర్ధన్ గారు, ఇట్లా అన్ని పార్టీల నేతలు కూడా అక్కడికి ప్రొటెస్ట్కి వెళ్ళాం. ప్రజా సంఘాలుగా మేమంతా వెళ్ళాం. 19 ఉదయం 11 గంటలకు ప్రొటెస్ట్ అనుకున్నాం. మేమేదో ముట్టడి ఇంకోటి అనుకోలేదు. కార్యాలయానికి సమీపంలో ఒక 100 మీటర్ల దూరంలో పోలీసులు కూడా బారికేడ్లు పెట్టారు. అక్కడ మా ప్రొటెస్ట్ ని తెలియజేద్దాం అనేది మేము రూపొందించుకున్న కార్యక్రమం. సో అక్కడికి చేరుతున్న వాళ్ళని చేరినట్టే అందరూ గ్యాదర్ అవ్వాలి అని కొంచెం ముందుగా వెళ్ళిన వాళ్ళు అక్కడక్కడ ఉంటే వాళ్ళని పట్టుకోవడం, ఆటోల్లో కూర్చున్న వాళ్ళని దిగండి, మీ ఐడి కార్డులు ఇవ్వండి, మీ ఫోన్లు ఇచ్చేయండి, పశుపద్మ లాంటి వాళ్ళు కూడా మీ ఫోన్లు ఇచ్చేయండి అని పోలీసులు అడగడం, ఇట్లా జరిగింది అక్కడ. అది జరుగుతున్న క్రమంలో ఇక వీళ్ళు చాలా దాడికి వస్తున్నారు, ఆ కార్యక్రమం మొదలెట్టకుండానే అరెస్టులు చేస్తున్నారు కదా అని మేము అందరం ఒక దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ అట్లీస్ట్ అంత దూరం వెళ్ళాం. ఎక్కడో గౌలిదడ్డి, నానక్రామ్ కూడా ప్రాంతంలో ఉన్న గౌలిదడ్డి దగ్గర అమెరికన్ కాన్సులేట్ దాకా వెళ్ళాం. కార్యకర్తలం ఎంతో శ్రమకి వచ్చి అంత దూరం వెళ్ళామంటే కనీసం ఆ నిరసన తెలియజేయాలి. గతంలో గాజాకు మద్దతుగా పాలస్తీనా విముక్తి కోసం, అట్లాగే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దౌర్జన్యపూరిత దాడులు, ఇవాళ అక్కడ 40,000 మంది పిల్లల్ని చంపారు. పిల్లల్ని ఏం చేసుకుని టార్గెట్ చేసి స్కూళ్ల మీద వేశారు. పిల్లలు హాస్పిటళ్లలో ట్రీట్మెంట్లు తీసుకుంటుంటే హాస్పిటల్ మీద వేశారు. అంతెందుకు, నిన్నగాక మొన్న ఒక అతను యుద్ధం కాదు నాకు ఇవి ఏం పట్టవుకొని తల్లిదండ్రులు కోల్పోయిన క్షతగాత్రులైన కాళ్ళు చేతులు పోయిన పిల్లల నవ్వులే నాకు కావాలి, ఆ పిల్లల్ని నవ్వించడం తప్ప నేను ఇంకో కార్యక్రమం పెట్టుకోలేదు అని పిల్లల్ని నవ్వించే పని చేస్తున్న ఒక అతన్ని ఏం చేసి మరి అతని మీద బాంబులు వేసి చంపారు. అంటే ఎంత అన్యాయం. ఒక ఫోటో జర్నలిస్ట్, నిన్న జరిగింది, ఒక ఫోటో జర్నలిస్ట్ గాజా మీద జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకించడమే కాదు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఒక జర్నలిస్ట్ గా నేను ఇక్కడ నిలబడి ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తా, పాలస్తీనా ప్రజల కోసం వారి విముక్తి గీతంలో నేను ఒక దాన్ని అయితాను, ఒక ఫోటో జర్నలిస్ట్, యంగ్ ఫోటో జర్నలిస్ట్, ఆ అమ్మాయిని కూడా ఏం చేసి నిన్న చంపేశారు. ఇట్లా దాదాపు 1000 మంది డాక్టర్లు గాని ఆ పిల్లలకి లేదా ప్రాణాలు కోల్పోతున్నా అసలు అక్కడ ఏ వైద్య సదుపాయాలు లేవు. ఆ ఉన్నంతలో మేము డాక్టర్లు ఈ పిల్లల్ని బతికిస్తాం, ఈ క్షతగాత్రులను బతికిస్తామని పనిచేస్తున్న డాక్టర్లను ఏం చేసి బాంబులు వేశారు. అట్లా హెల్త్ వర్కర్స్ ని దాదాపు 1000 మందిని, హెల్త్ సర్వీస్ లో మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళని 1000 మందిని పొట్టన పెట్టుకున్నారు. 187 జర్నలిస్టులను చంపారు. ఐ థింక్ ప్రపంచంలో అంత పెద్ద ఎత్తున జర్నలిస్టులు హత్యగావించబడింది గాజాలో. కాబట్టి అంతర్జాతీయ జర్నలిస్టులు అక్కడ న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన వాళ్ళని కూడా టార్గెట్ చేసి చంపారు. ఆఖరికి UN వాహనాలు, ఫుడ్ తీసుకొచ్చినటువంటి వాహనాన్ని ఫుడ్ అందించకుండా, అంటే మొత్తం పాలస్తీనాలో జీవరాశిని
అంతం చేసి అక్కడున్న మనుషులందరినీ చంపేసి వాళ్ళకి ఆహారం అందకుండా చేసి, అంటే ఒక ఐక్యరాజ్య సమితి అక్కడ ఆకలితో అలమటిస్తున్న ప్రజలకి అన్నం పెట్టడానికి వెళ్తే ఐక్యరాజ్య సమితి ట్రక్లను కూడా ఆపేస్తున్నారు అంటే ఇంత వైలేషన్ ఎక్కడైనా ఉంటుందా? ఇంత వైలేషన్ చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తుంటే ఆ ఇజ్రాయెల్ మద్దతు తెలపడమే కాదు, ఇరాన్ మీద నేరుగా ప్రత్యక్షంగా దాడులకు తెగబడింది అమెరికా. దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళు అమెరికా ప్రజలే సిగ్గుపడుతున్నాం అమెరికా వైఖరికి. ఇరాన్ మీద యుద్ధం చేయడానికి, ఇరాన్ మీద బాంబులు వేయడానికి, ఇరాన్ మీద దాడి చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇరాన్ ప్రజలారా మేమున్నామని ఇవాళ అమెరికాలో లక్షలాది మంది ప్రదర్శనలు చేస్తున్నారు. నిన్న మొన్న జరిగాయి. అంతెందుకు ఇజ్రాయిల్లో ఇరాన్ ప్రజలారా మీ వెంట మేము ఉన్నాం అని చెప్పి అక్కడ ప్రదర్శనలు జరుగుతున్నాయి. అంటే ప్రపంచమంతా అమెరికన్ కాన్సులేట్ల ముందు ఇటువంటి నిరసనలు, పొగలు సెగలు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అమెరికన్ కాన్సులేట్ కి దగ్గర సమీపిస్తుండగానే దాడులు చేయడం, అసలు ఆ నిరసన చేయడమే నేరం అన్నట్లుగా వ్యవహరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రిగా ఇవాళ పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తను ఏం హామీ ఇచ్చాడు? 7వ గ్యారంటీని ఇస్తాను, అది ప్రజాస్వామ్యబద్ధ పాలన, భావ ప్రకటన స్వేచ్ఛని పరిరక్షిస్తాం, గౌరవిస్తాం, ప్రజాస్వామిక పాలన చేస్తాం, 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ మీకు నజరానాగా ఇస్తున్నాం అన్నారు. ఇదేనా 7వ గ్యారంటీ? అసలు మీరు ఒక్కసారి పేపర్లు చదవండి, టీవీలు చూడండి, వార్తలు తెలుసుకోండి. టిఆర్ ముఖ్యమంత్రి గారు ఏ అమెరికా యుద్ధం చేస్తుందో అమెరికాలో లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు, మీడియాకి వాయిస్లు ఇస్తున్నారు. మన ప్రధానమంత్రి మోడీ మన G7కి వెళ్తే దారి పొడుగునా నిరసనలే. G7కి వెళ్ళిన మోడీకి కూడా ఈ నిరసనలు సగం చూసాం. భారతీయులు అక్కడున్న ఎన్ఆర్ఐలు చేశారు, భారతీయులు చేశారు. నువ్వు భారతదేశ ప్రధానమంత్రిగా నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడడం సిగ్గుచేటు. ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తున్నావు. మొదటి నుంచి నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు భారతదేశం పాలస్తీనాకి మద్దతుగా ఉంది. మనకు తెలుసు, పాలస్తీనా మైత్రి మనం కొనసాగించాం. ఇప్పుడు మోడీ షాలు వచ్చే వరకు కూడా భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా పాలస్తీనాతో ఉంది. గాజా మీద ఇప్పటికి కూడా మన అంతర్జాతీయ సూత్రాలు అవే. పాలస్తీనా భూభాగం పాలస్తీనాదే. ఇప్పటికీ మన అంతర్జాతీయంగా మన స్టాండ్ మారలేదు, కానీ మన వైఖరి మారింది. ఇజ్రాయెల్ కు మద్దతు, పాలస్తీనాకు వ్యతిరేకంగా భారతదేశంలో ఎక్కడ కూడా ప్రదర్శనలు జరగనీయకపోవడం. ఇంకా పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఎందుకు చేయాల్సి వస్తుంది అక్క? అసలు అంటే దానిలో ఉన్న కారణాలు ఏంటి? మోడీ ట్రంప్ కు సపోర్ట్ చేస్తాడు. ట్రంప్ యుద్ధం ఆపై అంటే జీ హుజూర్ జో హుకుం అన్నాడు మన మోడీ. అంటే మోడీ షాలు వాళ్ళ వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా సామ్రాజ్యవాదానికి వెనుక ఎదురు నిలబడింది లేదు. సామ్రాజ్యవాదానికి ప్రశ్నించే దమ్ము ఈ దేశ పాలకులకు లేదు. భారతీయ సంస్కృతి పతికొట్ట తోటకూర అని మాట్లాడే ఈ పాలకులకి ఆర్ఎస్ఎస్ ఆ రోజు బ్రిటిష్ సైనిక వందనం చేసింది. బ్రిటిష్ మహారాణికి ఆమె గులాంగిరి చేస్తాం, మీ పాలన మాకు కావాలి మీ అని చెప్పి జీ హుజూర్ జో హుకుం అని ఆ రోజు ఆర్ఎస్ఎస్ చేసింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ పుట్టుకే సామ్రాజ్యవాదానికి గులాంగిరి చేయడం, సామ్రాజ్యవాదానికి తల వంచడం. దాని కొనసాగింపే గతంలో వాజ్పేయి అద్వానీ టైంలో కూడా అమెరికా ఈజ్ షైనింగ్, ఇండియా ఈజ్ షైనింగ్ అని ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం నినదించింది. ఈ రోజు కూడా మోడీ షాలు ఎక్కడా కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా అని మన పిల్లలకి సంకెళ్ళేసి పంపిస్తే, అరే బాబు నువ్వు వీసాలు రద్దు చేస్తే చేయి వెనక్కి పంపు, వాళ్ళని అట్లా అంత ఇన్సెన్సిటివ్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అని కూడా అడిగే చేత గాని దమ్ము లేని, సార్వభౌమాధికారాన్ని గుర్తించని ప్రధానమంత్రి, రక్షణ మంత్రులు వీళ్ళు. అంటే భారతదేశానికి సార్వభౌమాధికారం ఉందని వాళ్ళు నమ్మట్లా. భారతదేశానికి సార్వభౌమాధికారం ఉంది, సావెంటీ ఉంది, ఇండియా కంట్రీకి ఒక సావెంటీ ఉంది అంటే ఈ దేశ ప్రధానిగా, అరే మీరెవరు, ఇవాళ ఇరాన్ చూడండి, నువ్వెవడివిరా,
నా మీద పెత్తనం చేయడానికని వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు రిటాలియేట్ చేస్తున్నారు, గడగడలాడిస్తున్నారు. ఇరాన్ దెబ్బకి నెతన్యాహు పోయి బంకర్లలో కూర్చున్నాడు. అంటే నేనేమంటున్నానంటే భారతదేశంకి పౌరుషం అంటే ఓకే, పాకిస్తాన్ మీద మాత్రమే మాకు పౌరుషం వస్తుంది, ఇంకెవ్వడేమన్నా కూడా మాకు సిగ్గు ఎగ్గు ఉండదు, తుడి చేసుకుంటాం అన్నట్లుగా మనోళ్ళు వ్యవహరిస్తున్నారు. యుద్ధం అన్నారు, దేశభక్తి అన్నారు, భద్రత అన్నారు, ఇవాళ ఉగ్రవాది దాడి అన్నారు. ఆ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికి యుద్ధం చేస్తామన్నారు. మొదలెట్టిన యుద్ధం ఎందుకు ఆపారో ప్రజలకు చెప్పట్లా. అంటే యుద్ధము కోరుకున్న వాళ్ళం మేం కాదు, ఈ పాలకులు కోరుకున్నారు. ఉగ్రవాదాన్ని భద్రతా చర్యలు కట్టుదిట్టం పెట్టి ఉగ్రవాదం ఎక్కడున్నా అని చేయండి అని చెప్తున్నాం. ఉగ్రవాదం పేరుతో మనుషుల్ని చంపుతున్నారు. మరి అదే హిందూ ఉగ్రవాదం 45 మందిని మాలేగాం పేలుళ్లలో మిగతా పేలుళ్లలో 45 మందిని పొట్టను పెట్టుకుంటే ఒక క్యాండిల్ వెలగలేదు ఈ దేశంలో. మాలేగాం పేలుళ్లలో చనిపోయిన 45 మంది భారత పౌరులే, పెహల్గాం పేలుళ్లలో చనిపోయిన 26 మంది భారత పౌరులే. ఈ 26 మంది చనిపోతే మేమంతా కూడా నివాళులు అర్పించాం, మేమంతా కూడా పెహల్గాం దాడిని తీవ్రంగా ఖండించాం. ఇది ఎంత దారుణమైందో 45 మందిని చంపడం కూడా భారత పౌరులని. అంతేకాదు అది హిందూ ఉగ్రవాదం అని కోర్టు తేల్చింది, మేం చెప్పట్లా. మరి దాని వెనుక ఉన్న ప్రజ్ఞా ఠాకూర్ కి మీరు ఎందుకు ఎంపీ ఇచ్చారు, ఆమెకు ఎందుకు బీజేపీ నాయకత్వాన్ని పట్టాలు ఇచ్చారు? సరే మీరు ఇచ్చారు, పహల్గాంలో మాలేగాం పేలుళ్లకు కారణమైనటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చి మీరు ఎంపీలు చేసి సన్మానించి సత్కారాలు ఇచ్చి నెత్తిని కూర్చోబెట్టుకుంటే ఒక దాని మీద ఒక నిజాయితీ కలిగిన ఐపీఎస్ అధికారి ఫైట్ చేశాడు. ఎందుకంటే ఈ దేశంలో నేను ఒక ఐపీఎస్ అధికారిగా ఎవరి ప్రాణాలు చేసినా అది హిందూ ఉగ్రవాదమైనా ఇస్లామిక్ ఉగ్రవాదమైనా వ్యతిరేకిస్తాను అన్నాడు. ఆ రోజు కసబ్ దాడిలో చనిపోయినట్లుగా చూపిస్తున్న హేమంత్ కర్కరే అన్ని వాస్తవాలని నిగ్గు తేల్చి ఆ సాక్ష్యాధారాలతో సహా ప్రజ్ఞా ఠాకూర్ హిందూ ఉగ్రవాదం మాలేగాం పేలుళ్లకు కారణమని ఆయన అన్ని రుజువులు ఆధారాలతో పెట్టిపోతే సరే ఆయనను బలి కొన్నారు. కానీ ఆయన సహచరులు దాన్ని కొనసాగించారు. తర్వాత ఎన్ఐఏ ఆ కేసు టేకప్ చేసింది. ఎన్ఐఏ కోర్టు ప్రజ్ఞా ఠాకూర్ కి శిక్షని ప్రతిపాదించింది. సుప్రీం కోర్టు ఖరారు చేసింది. ఇవాళ హిందూ ఉగ్రవాదంతో చనిపోయినటువంటి ఆ ఘటనలో ఈ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది అనేటువంటి క్రమంలో భాగంగా ఆమెకి శిక్ష పడింది ప్రజ్ఞా ఠాకూర్. అది అమలు చేయాల్సిన చోట ఆమెకి క్షమాభిక్ష అడిగారు, కానీ సుప్రీం క్షమాభిక్షను తిరస్కరించింది. ప్రజ్ఞా ఠాకూర్ ఆమె శిక్షని ఖరారు చేస్తూ ఆమె పెట్టుకున్న మెర్సీ పిటిషన్ క్షమాభిక్షను తిరస్కరించిన మర్నాడే పహల్గాం ఘటనలు జరిగింది. మరి ఈ రోజుకైనా పహల్గాం ఉగ్రవాదాన్ని మేము మట్టు పెడతామన్నారు, యుద్ధమే చేస్తామన్నారు కదా. హిందూ ఉగ్రవాదంలో 45 మందిని చంపితే ఆమెకి శిక్ష పడింది. ఆ శిక్ష ఆ అమలుకి మేము సహకరిస్తామని ఎందుకు అనట్లేదు? సుప్రీంకోర్టు క్షమాభిక్షను తిరస్కరించాక అమలే కదా అక్కడ ఉన్నది. అసలు ఎందుకు చర్చించట్లే ఈ దేశ మీడియా? ప్రజ్ఞా ఠాకూర్ శిక్ష అమలు అవుతుందా కాదా అని చర్చ ఎందుకు చేయట్లా? అంటే చట్టబద్ధంగా శిక్షలు పడితే మీరు కనీసం చర్చించరు. ఎందుకంటే ఒక ఎంపీగా బీజేపీ నాయకురాలుగా ఆమె ఉగ్రవాది దాడికి కారణమై ఆ సాక్ష్యాధారాలతో రుజువయ్యాక శిక్ష అమలు అవుతే బీజేపీ వైఖరి ఏంటి, బీజేపీ నైజం ఏంటి, బీజేపీ ఎట్లా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేది అర్థమవుతుంది. మన 45 మంది చనిపోతే ఒక్క క్యాండిల్ కూడా వెలగనప్పుడు దానిలో అన్యాయంగా చంపబడ్డాం అనేటువంటి ఆ కుటుంబాలు కూడా రేపు ఎట్లా తయారవుతాయి? కాబట్టి ఒక భారతదేశ పాలకులుగా ఏ ఉగ్రవాదం ఉన్నా దాన్ని అంతమొందించడానికి ఉగ్రవాదం అనేది మతోన్మాదంతో కళ్ళు మూసుకుపోయి చేసే అరాచక చర్య. కాబట్టి ఆ ఉగ్రవాదాన్ని అర్థం చేసుకోవాలి, ఉగ్రవాదాన్ని మనం ప్రజలకి దూరం చేయాలి. ఆ ఉగ్రవాద నష్టం విధ్వంసం జరగకుండా చూడాలి. పాలకులు చేయాల్సిన పని అది. అది వదిలేసి ఇది మతపరమైన అంశంగా మార్చి అక్కడ పహల్గాం జరిగిందో లేదో దేశమంతా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిపారు. మంచిదే, మొదలెట్టారు కదా, ఎందుకు ఆపేశారు? మీ దేశభక్తి ఏమైంది, దేశ భద్రత ఏమైంది? మీరు మీ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ లో భద్రతా చర్యలు చేయడంలో విఫలమై భద్రతని చేతగాక అక్కడ అంత 26 మందిని బలి తీసుకున్నారు, 26 మందిని పొట్టను పెట్టుకున్నారు. ప్రాణాలు పోయేడానికి కారణం భద్రతా రాహిత్యం. మరి దానికి బాధ్యత వహించాల్సిన వాళ్ళు తిరిగి యుద్ధం అన్నారు. మన యుద్ధంలో మీరు ఏం సాధించారు?
అంటే ఏదేదో చెప్తున్నారా ఇవన్నీ అంతమంది ఇచ్చాం అంతమంది ఇచ్చామని. కానీ ట్రంప్ చెబితే యుద్ధం ఆపాల్సిన అవసరం ఏంటి? ఆయన చెప్పాడు యుద్ధం మొదలెట్టినా యుద్ధం ఆపినా మేమే, ఎస్ఆమె బిజినెస్ మ్యాన్ అన్నాడు. అరే ఆయన ఎవరు? ఈ దేశంకి సర్వశక్తులు ఉన్నాయి, ఈ దేశంలో మేము మాకు అన్ని ఉన్నాయి, మేము మా దేశం మీద ట్రంప్ ఏంటి పెత్తనం అనే మాట కూడా వెళ్ళదు. ఎవరు చెప్పండి మీకు ఇంత గులాంగిరి? మీకు ప్రధానమంత్రులు చేసింది ట్రంప్ కి గులాంగిరి చేయమనా? మిస్ వరల్డ్ పోటీలు జరిగితే మేము చెప్పాము ఆపరేషన్ సింధూర్ అయినా ఆపరేషన్ కగార్ అయినా మిస్ వరల్డ్ అయినా మార్కెట్ల కోసమే, మార్కెట్ల విస్తరణ కోసమే, ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్రలు అని చెప్పాం. మిస్ వరల్డ్ భారతీయ సంస్కృతి, అబ్బో ఇక చెప్తారు భారతీయ సంస్కృతి, హిందూ మతం, హిందూ సంస్కృతి. అరే బాబు మిస్ వరల్డ్ మన సంస్కృతికే వ్యతిరేకం, మన మతానికి మన సంస్కృతికి వ్యతిరేకం. మనకు అక్కర్లేదురా ఇంగ్లీష్ వాళ్ళు మొదలు పెట్టిన, ఇంగ్లాండ్ లో యూకేలో మొదలైన మిస్ వరల్డ్ మనకు అక్కర్లేదు. ఎందుకు ముడిచి వాళ్ళు మిస్ వరల్డ్ పెడతామని వస్తే మీరెందుకు సొల్లు గార్చుకుంటూ సంబరాలు చేసుకుంటూ పెడతారు? ఆపండి అని 2024 71 ఎడిషన్ ముంబైలో జరిగింది. ముంబైలో మహారాష్ట్ర హెడ్ క్వార్టర్, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ దేశానికి నాగ్పూర్, ఈ దేశ సంస్కృతి ఈ దేశ మతం అని చాలా సొల్లు కబుర్లు చెప్పే ఆర్ఎస్ఎస్ ఎందుకు అంగీకరించింది ముంబైలో 71 ఎడిషన్ మిస్ వరల్డ్ ని? బీజేపీ ఎందుకు నిర్వహించింది? మేము చెప్పాం సరే మీరు ముంబైలో చేశారు కానీ మా తెలంగాణలో వద్దు, మా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ పోరాడి సాధించుకున్న రాష్ట్రం. ఇక్కడ తెలంగాణ మహిళలు అన్ని పోరాటాల్లో భాగమయ్యారు. పల్లెలన్నీ పట్టాలెక్కాలన్నా, పట్నం రోడ్ల మీద పొయ్యి పెట్టాలన్నా, మిలియన్ మార్చ్ అయినా, సాగరహారం అయినా, సకల జనుల సమ్మె అయినా మహిళలు కూడా సగభాగం. ఆ మహిళల ఆకాంక్షలు వేరు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళల ఆకాంక్షలు నెరవేర్చండి అని మనం కోరితే అదేం పట్టించుకోకుండా మిస్ వరల్డ్ చేస్తాం, మిస్ వరల్డ్ చేస్తాం, అంత ఘనత ఇంత పెట్టుబడులు అన్నారు. మేము చెప్పాం ఏ పెట్టుబడులు రావు. 96లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ పెట్టి నష్టపోయింది, ఏ పెట్టుబడులు రాలే, మార్కెట్లు పెంచుకున్నారు తప్ప. గత సంవత్సరం ముంబైలో జరిగింది, ఏ పెట్టుబడులు రాలా. ఇవాళ తెలంగాణలో కూడా వచ్చేది లేదు, ఇక్కడ ఓడవేసి పొరికేది ఏం లేదు. వద్దు అంటే ఎంత మొత్తుకుని మేము అన్ని జిల్లాల కలెక్టరేట్లలో మెమరాండాలు ఇచ్చాం, అన్ని చోట్ల ర్యాలీలు తీసి మీటింగులు పెట్టి సదస్సులు పెట్టి మిస్ వరల్డ్ మాకు అక్కర్లేదు అన్నాం. కానీ వాళ్ళు ఆవాస పాలయ్యారు, మిస్ వరల్డ్ జరిపి అప్రతిష్ట పాలయ్యారు. అంటే మిస్ వరల్డ్ పోటీస్ పెట్టే కార్యక్రమంలో కూడా మీరు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేసి అప్పుడు పోలీసులు అత్యుత్సాహం కూడా చూపెట్టారు. అదే రీతిలో ఇప్పుడు జరిగింది అనుకోవచ్చాక మీ విషయం? ఎగ్జాక్ట్లీ. నేను మిస్ వరల్డ్ అని అంటే మిస్ వరల్డ్ అయినా ఏ యుద్ధమైనా సామ్రాజ్యవాద యుద్ధాలే అనడానికి ఆ రోజు మిస్ వరల్డ్ జరుపుతుంటే మీరు ఆర్భాటంగా గచ్చిబౌలిలో మిస్ వరల్డ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి 7వ గ్యారంటీ ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు, మాకు నిరసన వ్యక్తం చేసే హక్కు లేదా? 2 నెలలుగా చెప్తున్నాం మాకొద్దు, మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహిళలుగా కోరుతున్నాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగమైన మహిళలుగా మేము కోరుతున్నాం. నువ్వంటే కాకపోవచ్చు, నువ్వు తెలంగాణ కోరుకోకపోవచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం కాకపోవచ్చు, ఆనాడు సమైక్య నినాదం వినిపించవచ్చు, తెలంగాణ పోరాటం జరుగుతూ ఉవ్వెత్తున సాగుతున్న పోరాటంలో బిడ్డల త్యాగాలతో తల్లుల గర్భశోకాలతో పోరాటం జరుగుతూ నువ్వు సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉండొచ్చు, నీకు తెలంగాణ సెంటిమెంట్ మీద గౌరవం లేకుండొచ్చు, కానీ తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, తెలంగాణ ప్రజల డిమాండ్లను గుర్తించు, తెలంగాణ మహిళల ఆకాంక్షలు గౌరవించు అని మేము చెప్పాం. ఏమి పట్టలే, మాకు మిస్ వరల్డ్ కావాలి, ఆ అందగత్తలతో మేము కూర్చోవాలి, డిన్నర్లు చేయాలి, ఇంకేదో చేయాలి, ఇదే మీ ఎయిమ్, మీ టార్గెట్ మేము చెప్పాం. సరే మీరు ప్రారంభించుకున్నారుగా, మేము గచ్చిబౌలి చేయడం లోపలికి వచ్చి మేము చేసేది ఏం లేదు. మీరు లోపల అంత బందోబస్తులో మీరు ప్రారంభించుకుంటుంటే మీరు ఆ అందగత్తెను చూసి మురిసిపోయి మీరేదో విలాసాల్లో వినోదాల్లో మీరు మునిగి తేలితే బయట మా ప్రజాస్వామిక నిరసన తెలియజేద్దామని వెళ్తే వచ్చినోళ్ళు వచ్చినట్లు ఇసిరి పడేశారు. ఆ రోజు కూడా నన్ను అంతే, ఏం చేసినా మహా అంటే నినదిస్తా, జెండా పట్టుకుని మిస్ వరల్డ్ మార్కెట్ల విస్తరణ కోసమే, మిస్ వరల్డ్ వల్ల తెలంగాణ కొరిగేది ఏమీ లేదు, ఇది భారతీయ సంస్కృతి కాదు, తెలంగాణ ప్రజలకి మహిళలకి అవసరం లేని ఈ పోటీలు మీరు నిర్వహించదు, దానికోసం ₹1 ఖర్చు పెట్టినా అది దండగే అని మేము చెప్తాం. అదే చెప్పాం అప్పటి వరకు, అది కూడా ఆ రోజు కూడా అదే చెప్దామని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళడం ఏదో నేరం చేసినట్టు, అసలు ఎట్లా వచ్చారు మేడం, మేము అన్ని బందోబస్తులు పెట్టుకున్నా మీరు ఇంతమంది ఎట్లా వచ్చారు అని అక్కసంత
మామి చూపించారు. అవును. అంటే మరి మీ 7వ గ్యారంటీ ఇది కాదా? భావప్రకటన స్వేచ్ఛ కాదా? మీ 7వ గ్యారంటీ మాకు నిరసన వ్యక్తం చేసే హక్కు లేదా? అరే అమెరికాలో రోడ్ల మీదకి వచ్చే లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. మొన్న ప్రధానమంత్రి మోడీ అమెరికా వెళ్తే G7 కి దారి పొడుగునా నిరసనలే. మన ఇండియన్స్ చేశారు అక్కడ. నువ్వు ఒక ఇండియా నుంచి ప్రధానమంత్రిగా ఇక్కడ వచ్చినందుకు సిగ్గుపడుతున్నావు G7 కి. నువ్వు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నావు. భారతదేశ చరిత్ర అంతా కూడా పాలస్తీనాకు మద్దతు, కానీ ఇవాళ దానికి భిన్నంగా మీరు ఇజ్రాయెల్ కి మద్దతునిస్తున్నారు అని చెప్పి అక్కడ భారతీయులు NRIలు ప్రొటెస్ట్ చేశారు. నిన్న కాక మొన్న ఇరాన్ మీద యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. అసలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గాజాకు మద్దతుగా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. మరి నువ్వు ఏ రాహుల్ గాంధీ నీకు ఉద్యోగం ఇచ్చాడని చెప్తున్నావో ఆయన అక్కడ గాజాకు మద్దతు పలుకుతున్నాడు. ఆయన అక్కడ ఆయన గాని, ఆయన చెల్లెలు గాని, లేదా కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ నేతలు గాని, అంటే మీరు ప్రతిపక్షంగా ఉన్న చోట గాజాకు మద్దతు పలుకుతారు, ఇజ్రాయెల్ ని వ్యతిరేకిస్తారు. మీరు అధికార పక్షంలో ఉన్న చోట మాత్రం గాజాని వ్యతిరేకిస్తారా, ఇజ్రాయెల్ మద్దతు ఇస్తారా? అంటే మోడీ ఎజెండాని అమలు చేయడానికి రేవంత్ ఇక్కడ ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడా అని నేను ప్రశ్నిస్తున్నా. ఒక పక్కన నిరసన వ్యక్తం చేస్తాను, 7వ గ్యారంటీ నిరసన వ్యక్తం చేసే హక్కును పరిరక్షిస్తానంటివి, ప్రజాస్వామిక స్వేచ్ఛను పరిరక్షిస్తానంటివి, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తానంటివి, ఆపరేషన్ కగారిని వ్యతిరేకిస్తాడు, శాంతి చర్చలు జరపాలని చెప్పి కాంగ్రెస్ లీడర్లు వచ్చి మా ధర్నాలలో పాల్గొంటారు, ఆపరేషన్ కగారిని నిలిపివేయాలంటారు, ఆపరేషన్ కగారిని వ్యతిరేకిస్తూ ఎవరైనా ధర్నాలు చేస్తే చేయనివ్వరు. అంటే పోలీసులు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారా, లేకపోతే కాంగ్రెస్ విధానము ద్వంద్వ విధానమా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు నిరసన వ్యక్తం చేసే హక్కుని హరిస్తున్నారు? ఎక్కడ ఇటీవల కాలంలో ఎక్కడ వెళ్ళిన గుంజి పరేయడమే. నిన్న కూడా అక్కడికి వెళ్ళగానే కాలు తిప్పేశారు. నేనన్నా అమ్మ 10 నిమిషాలు ప్రొటెస్ట్ తెలియజేసి వెళ్ళిపోతాం, మేము బారికేడ్లు దాటి లోపల కూడా వెళ్ళమని చెప్పాం. అయినా వినిపించుకోరు. అసలు రాగానే పోలీసులు లాగి పడేయడమే. ఎప్పుడూ లేదు. ఇంతకు ముందు పోలీసులు కూడా రిక్వెస్ట్ చేసేవాళ్ళు, మేడం వద్దు మేడం, వద్దు మేడం, దెబ్బలు తగులుతాయి, మీరు వచ్చేయండి, మీరు వ్యాన్ ఎక్కండి అని. ఇప్పుడు అదేం లేదు, గుంజి అవతలు పడేయడమే. మళ్ళీ దానికి ఒక పేరు పెట్టుకున్నారు, మహిళా ఉద్యమకారులని హ్యాండిల్ చేయడానికి మేము ప్రత్యేక దళాలని ఏర్పాటు చేశాము అని చెప్పి స్విఫ్ట్ యాక్షన్ షీ టీమ్స్ అని పేరు పెట్టుకున్నా. అంటే ఏమి పాలన, ఇదేమి ఆలోచన? నిరసన వ్యక్తం చేయడం నేరం కాదు. అట్లాగే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక హక్కులు ఉంటాయి. ఏ దేశంలో అయినా అవి ఉన్నాయి, మన దేశంలో కూడా ఆ ప్రజాస్వామిక హక్కు ఉంది. కాంగ్రెస్ పాలనలో ఇంకా ఎక్కువ ఉండాలి. మరి మోడీ శాల కన్నా మించి నేను చేస్తా అన్నట్లుగా ఇవాళ రేవంత్ సర్కార్ చేయడం చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఆవేదన కలిగిస్తుంది. ఇదా వీళ్ళు అందిస్తామన్న పాలన అనే ప్రశ్న ఇవాళ బలంగా ఉంది. కనీసం అరెస్ట్ చేశారు మమ్మల్ని. అక్కడున్న మా నాయకులంతా చెప్పారు, ఆమె కాలు ఇరిగింది, మోకాళ్ళు ఇది వాచిపోయింది, ఇంత పెద్ద ఎత్తున ఇంత పొట్లంలో ఇక్కడ వాచిపోయింది కదా, మీరు ఆమె ఒక్కదాన్ని హాస్పిటల్కి పంపండి అంటే లేదు అందరితో పాటే పంపిస్తామని తీసుకుపోయారు. గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేస్తే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అక్కడ కనీసం ప్రథమ చికిత్స కూడా, ఫస్ట్ ఎయిడ్ అడిగితే కూడా ఇవ్వలే. బ్లింకిట్ అక్కడ నార్సింగ్ సిఐ హరికృష్ణారెడ్డి, బ్లింకిట్ లో పెట్టామక్క, మేడం పెట్టాం బ్లింకిట్ లో, మా వాళ్ళందరూ అడిగారు మందులన్నా ఇప్పించండి లేదా ఆమెనన్నా పంపండి అంటే, మేము బ్లింకిట్ లో ఆర్డర్ చేసాం స్ప్రేలు మందులు అన్నారు. సాయంత్రం 5:30 వరకు ఆ మందు స్ప్రే రాలేదు. అట్లనే కాలు వాచిపోయి నడిచే పరిస్థితి లేని స్థితిలో అప్పుడు 6ంటికి వదిలితే మేము ఇళ్ళకి వచ్చి హాస్పిటల్కి వెళ్ళే వరకు రాత్రి 9 అయింది. అప్పుడు MRI రాశారు. ఆయన చూడగానే లోపల చాలా ఇంజరీస్ ఉన్నాయి, ఇంటర్నల్ ఇంజరీ నీలో అని MRI రాస్తే అది నెక్స్ట్ డే చేయించుకోవాల్సి వచ్చింది. అందుకని ఆ రోజు 9 అయింది వచ్చే వరకు. అంటే కనీసం కస్టడీలో ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలితే ఒక మెడిసిన్ టాబ్లెట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేని పాలన ఇదేం పాలన? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజకీయ ఖైదీలనైనా గౌరవించాలి, వాళ్ళకి హక్కులు ఉంటాయని చెప్తున్నాం. అట్లాగే మా పట్ల మేము ఉద్యమకారులం, మా వ్యక్తిగతమైన ఎజెండాలు లేవు. మీరు కబ్జాదారులని ఎవరిని ఇట్లా ట్రీట్ చేయరు. లక్షల కోట్ల ఆస్తుల్ని కబ్జాలు చేస్తున్న వాళ్ళందరికీ విఐపీలు, వాళ్ళని పట్టుకున్నా మర్డర్లు చేసిన వాళ్ళకి మంచి ట్రీట్మెంట్లే ఉంటాయి. లక్షల కోట్ల ఆస్తులని అనేక ఉల్లంఘనలు చేసి అరాచకంగా వ్యవహరిస్తున్న వాళ్ళకేమో విఐపీ ట్రీట్మెంట్లు ఉంటాయి. మా గొంతు విప్పడమే మేము తప్ప, గాజాలో పిల్లల్ని చంపద్దు అనడమే మేము తప్ప, శాంతి కావాలి అని కోరుకోవడమే తప్ప, మీ రాహుల్ కోరుకున్నది, మీ
మీ ప్రియాంక గాంధీ చెప్పిందే మేము చెప్పాం, ఓ. అదే మేము అడిగాం. వాళ్ళు డిమాండ్ చేసింది మేము అడిగితే మాకెందుకు ఈ ట్రీట్మెంట్? ఉమ్. కనీసం ఇంత కాలు ట్విస్ట్ చేసి నాకు చూపించాం, ఇదిగోండి ఎట్లా వాచిపోయిందో చూడండి అంటే మందు కూడా ఇవ్వకుండా, అంటే ఇంత కక్ష ఎందుకు? ఆయన చెప్పకున్నట్లుగా నా 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 ప్రారంభం RSS ABVP, నా స్కూలు కాలేజ్ అంతా చంద్రబాబు అంటే అంత నియంతల పాలన్నీ నేను కొనసాగిస్తాను ఆయన చెప్పుకున్నాడు. కాబట్టి ఇవాళ నీకు రాహుల్ ఉద్యోగం ఇచ్చాడని చెప్పాడు. రాహుల్ ఇచ్చిన ఉద్యోగంలో రాహుల్ ఆకాంక్షలకు అనుగుణంగా నీ ఉద్యోగం చేస్తావా, లేకపోతే నీ ఫౌండేషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే నీ పాలన కొనసాగుతుంది అనే ప్రశ్నని ఇవాళ ప్రజలు సంధిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలని మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ.